ఇంతకు ముందు గ్రామస్తులు వేదవతికి నీరాజనాలు హారతులు పట్టి ఊరేగించారు కూడా. ఆనాడు వేదవతికి జరిగిందే ఈ రోజు మా మనవరాలకి జరిగింది కాబట్టి దిష్టి తగులుతుందమ్మా. నువ్వేం కంగారు పడకు. నాన్నగారు, నాదొక చిన్న అనుమానం. ఏంట్రా? ఏం లేదు, గతంలో అమ్మకి జనాదరణ వచ్చింది అన్నారు. దాట్ మీన్స్ ఇప్పుడు లేదనే కదా. ఇంతకు ముందు హారతులు పట్టి ఊరేగించారు అంటే దట్ మీన్స్ ఇప్పుడు పట్టించుకోవడం లేదు అనే కదా. ఆనాడు వేదవతికి జరిగింది అంటే ఇప్పుడు జరగటం లేదనేగా. ఇంత చిన్న వయసులో అక్షయ అత్తయ్య అంత ఎత్తుకు ఎదిగిందని మామయ్య గారి భావన. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా మీరు రాజకీయం చేయకండి. ఇదిగే, ఇందులో రాజకీయం ఏముంది? నాన్నదే మేము రిపీట్ చేసాం. మీరు రిపీట్ చేస్తున్నట్లేదు, గన్లో బుల్లెట్స్ లోడ్ చేస్తున్నట్టుంది. అవును రాజు గారు, ఎగ్జాక్ట్లీ ఆ పనే చేశాం. గన్ లోడ్ అయినట్టు అనిపిస్తుంది. అది పేలుతుందో లేదో చూడాలి. మీరు మాట్లాడుతున్నది పచ్చగడ్డి మీద నిప్పుని వేసి భగ్గున మండించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. మీ భాష భావాన్ని మార్చేస్తుంది. ఎవరు ఎన్నన్నా అనుకున్నా అత్తయ్య ఇక్కడ, అక్షయ ఇక్కడ. అత్తయ్య స్థానం ఎప్పుడూ ఆకాశమంత ఎత్తులోనే ఉంటుంది. అత్తయ్యతో అక్షయను పోల్చలేము. అవునులే అమ్మా, ఏ మనిషి గౌరవం వారిదే, ఏ మనిషికి ఉండే స్థానం వారికే ఉంటుంది. అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడు తూచ్ తూచ్ అని అన్నట్టుంది. అంతేగా మరి. ఈ మాటలు అమ్మ వినలేదు కాబట్టి సరిపోయింది. వినుంటే ఎంత బాధపడుండేదో. గుడి దగ్గర జరిగిన విషయాలు ఇంకొదిలేయండి. అమ్మా అవునే, హారతి విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఊరందరి కళ్ళు అక్షయ్ మీదే ఉన్నాయి కాబట్టి అక్షయ్కి దిష్టి తీస్తే సరిపోతుంది. వెళ్ళి తీసుకురా అమ్మా. ఏం ఆలోచిస్తున్నావు అవని? అత్తయ్య ఏమైంది? చెయ్యి కాలింది. అత్తయ్య ఎందుకలా అరిచింది? ఏమైందో ఏంటో చూద్దాం పదండి. అయ్యో, ఎలా జరిగింది? టీ గిన్నె దించుతుండగా పొరపాటున చెయ్యి తగిలింది. చూసుకోవాలి కదా. అయినా ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు? మేం చేస్తాం కదా, మీరు రండి. అమ్మా ఏమైంది? పాలు కాస్తుండగా పొరపాటున చేయి కాలిందంట. వంటింటి వానరు మీ కూతురుండగా మీరెందుకింత శ్రమ తీసుకుంటున్నారు? నాకొక డౌట్ ఏంటంటే, అక్కడ మసిగుడ్డ ఉంది, పట్కారం ఉంది, ఇవన్నీ ఉండి కూడా నీ చెయ్యేలా కాలిందమ్మా. భలే విచిత్రంగా ఉంది. అయినా మీరు అంత అజాగ్రత్తగా ఉండరు కదత్తయ్య. అయితే ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది. దీని గురించి ఆలోచిస్తున్నావు నానమ్మా? నీ గురించేనే ఈ వేదవతి స్థానాన్ని భర్తీ చేయాలని అనుకుంటున్నావు నువ్వు. అలా జరగకూడదు. మాట్లాడవేంటి వేదా? ఏం ఆలోచిస్తున్నావు? అటువంటిదేం లేదండి. మీరేదో ఆలోచనలో ఉన్నారు, లేదంటే ఇలా జరగదు. కాపురానికి వచ్చిన కొత్తలో మేము ఏమరపాటుతో ఇలా చేతులు కాల్చుకునే సందర్భాలున్నాయి గాని మీరు పొరపాటున కూడా ఇలా చేసుకోలేదు. గుడి దగ్గర అక్షయ్కి జరిగిన గౌరవం గురించి ఆలోచించి బాధపడుతున్నారా? నాకు కదా అలా జరగాలి, అక్షయ్కి జరగడం ఏంటని ఫీల్ అయ్యావా? అంతే అయింటుంది. నీ మొహం చూస్తేనే అర్థమవుతుందమ్మా. రే, నోరు ముయ్యండిరా. ఇందులో ఫీల్ కావడానికి ఏముంది? అలా జరగడం
నాకు సంతోషమే కదా. నా మనవరాలికి అటువంటి గౌరవాన్ని ముందు ముందు నేనే తెచ్చేదాన్ని. అక్షయ ముక్కు పుడక నా నుంచి అందుకోవాలి. ఆచార వారసత్వాన్ని తను స్వీకరించాలి. నేను ఏవేవో ప్లాన్స్ చేసుకున్నాను. అటువంటప్పుడు నేనెందుకు ఫీల్ అవుతాను? అత్తయ్య, చేతికి వెన్న రాస్తాను, రండి. నేను రాసుకుంటానులేమ్మా. పర్లేదత్తయ్య, నేను రాస్తాను. పర్లేదవని, నేను రాసుకుంటాను. అత్తయ్య, అవని మీ దగ్గరికి వచ్చేలోపు ఇలా జరిగిపోయింది. బయట అందరూ ఏం మాట్లాడుకున్నారో మీకు తెలుసా? ఏం మాట్లాడారు మీరు? అంటే నీకేం వినిపించలేదా అమ్మా? వినిపించలేదే. మళ్ళీ నాకు ఇంకో డౌట్. మేం అంత గట్టిగా మాట్లాడినా నీకు వినిపించలేదు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.